హాయ్, వెల్కమ్ టు సుభాంజీ గవాల్. టుడే టాపిక్ వచ్చేసి శివాజీ గురించి తెలుస్తుందమ్మా. శివాజీ గురించి సింపుల్ పాయింట్స్. ఈయన బార్ను 1627 ఫిబ్రవరి 19 అమ్మా, పూనాలో ఓకే జన్మించాడమ్మా, మహారాష్ట్ర పూనా. డైడ్ మరణం ఎప్పుడు 1680 ఏప్రిల్ 3న, 1680 ఏప్రిల్ 3 అమ్మా. ఓకే, ఇక తండ్రి షాజీ భోంస్లే సిసోడియా వంశమ్మ, తండ్రి షాజీ భోంస్లే సిసోడియా వంశము. అలాగే తల్లి జిజియాబాయి. నెక్స్ట్ రాజకీయ గురువు వచ్చేసి దాదాజీ ఖండదేవ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, దాదాజీ ఖండదేవ్. అలాగే మత గురువు ఎవరంటే సమర్థ రామదాసు. ఈయన దాసబోధ రచించాడమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, దాసబోధ రచయిత సమర్థ రామదాసు. ఓకే, నెక్స్ట్ కులదైవం తుల్జా భవానీ, కులదైవం వచ్చేసి తుల్జా భవానీ. నెక్స్ట్ ఖడ్గం పేరు చంద్రహాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఖడ్గము శ్రీశైల బ్రహ్మరాంబికా దేవి ఇచ్చిందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ గుర్రము కళ్యాణి జాతులలో పంచకళ్యాణి జాతి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. గుర్రం వచ్చేసి గుర్రాలలో అత్యుత్తమ జాతి ఏదంటే పంచకళ్యాణి జాతికి సంబంధించినవి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ప్రసిద్ధమైనవి. నెక్స్ట్ మోతి, విశ్వాస్, కృష్ణ అనే మిగతా కొన్ని గుర్రాలు ఉన్నాయి. మొత్తం ఈయన 7 గుర్రాలను వాడారు. ఎవరు? శివాజీ. ఓకే, నెక్స్ట్ బిరుదు ఛత్రపతి 1674 జూన్ 6న రాయ్గఢ్ దుర్గంలో ఛత్రపతి బిరుదుతో ఈయన పట్టాభిషేకం జరుపుకున్నాడు. జరిపిన పండితుడు ఎవరంటే గంగాభట్. ఓకే, పట్టాభిషేకం జరిపాడు. 1646లో ఈయన యొక్క తోరణ్ లేదా ప్రచండగఢ్ మొదటి కోట, మొదటి విజయం ఇది, మొట్టమొదటి విజయం తోరణకోట విజయం. ఓకే, ఈయన కుమారుడు శంభాజీ లేదా శంభూజీ. నెక్స్ట్ ఇంకో కుమారుడు ఎవరు? రాజారాం. శంభాజీ, ఇంకొకరు వచ్చేసి రాజారాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.